Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఆయన్ని ఎవరైతే వెతుకుతున్నారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడుతున్నారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేయకపోతే ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. అదే దేవుడు మనకి సహాయం చేయాలనుకుంటే ఏ దిక్కు నుంచైనా మనకు సహాయం కలుగుతుంది. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనం దేవునితో సమయం గడపడం ద్వారా దేవుని తోడుని, దేవుని సహాయాన్ని మనం ఎంతగానో అనిపిస్తాం. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ వాళ్ళంతా ఓపెన్ చేయండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనంలో ఇలా రాయబడింది. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. హల్లెలూయా. దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. దేవుడు శత్రువులు మన నుంచి వెళ్ళగొడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు దేవుని కోసం జీవిస్తున్నప్పటికీ, దేవుని చిత్తంలో ఉన్నప్పటికీ, దేవుని నామమును గణపరిచే ఆ పరిస్థితిగా జీవిస్తున్నప్పటికీ కూడా శత్రువులు తయారవుతూ ఉంటారు. ఎంత మంచి చేసినా కూడా శత్రువులు తయారవుతూనే ఉంటారు. దావీదు గారు ఒక సందర్భంలో అంటారు, నేను ఉత్తమమైన చేసినా నాకు శత్రువులు తయారయ్యారు, నా మీదకి లేచువారు అనేకులని. కొన్నిసార్లు మీరు మంచి చేసినప్పటికీ కూడా, న్యాయంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా, పరిశుద్ధంగా బ్రతుకున్నప్పుడు కూడా శత్రువులు తయారవుతూ ఉంటారు. మీరు మంచి చేసినా కీడు చేసేవారు, మీరు న్యాయం చేసినా మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు శత్రువులపై విజయాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత శత్రువులు అడుగడుగున శత్రువులే. వారు కనాను దేశం చేరకుండా ఆపడానికి అమాలేకులు మొదలుకొని అనేక మంది శత్రువులు వారి మీద దాడి చేశారు. అయితే దేవుడు వారందరిపైన ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం చేయడం రాదు. అప్పుడు దాకా వారు ఎప్పుడు కూడా యుద్ధం చేయలేదు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మొదటిగా అమాలేకులు యుద్ధం చేశారు. దేవుడు అక్కడ విజయం ఇచ్చాడు. మోషే గారు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయగా కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు విజయం వచ్చిందని. దేవుడు మీకు విజయం అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీరు దేవుని కోసం జీవిస్తున్నందుకు, న్యాయంగా జీవిస్తున్నందుకు, పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నందుకు శత్రువులు తయారవుతున్నారు. అయినా మీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ శత్రువుల మీద మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ శత్రువులను అక్కడి నుంచి వెళ్ళగొడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోసేపు గారి జీవితంలో యోసేపు గారు దేవుని కోసం జీవించాడు. పొతిఫర్ భార్య ఆయన పాపాన్ని ప్రేరేపించిన ఆయన మాత్రం పాపం చేయకుండా దేవుని కోసం నిలబడ్డాడు. కానీ యోసేపు గారిని తీసుకెళ్లి అబద్ధ సాక్ష్యం చెప్పి చెరసాలలో పెట్టేశారు. ఆ రోజు అందరూ కూడా యోసేపు గారిని నిందించి ఉండొచ్చు. అయితే ఒకనొక రోజు వచ్చింది, యోసేపుని దేవుడు హెచ్చించాడు. ఆ రోజు అందరూ యోసేపు దగ్గరికి వచ్చి, నీ వల్లే మేమందరం కరువు నుంచి చేయించబడ్డాం, తప్పించుకుంటాం, నీ వల్లే మేము ఆశీర్వదించబడ్డామని అనేక మంది యోసేపు దగ్గర చెప్పారు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. శత్రువుల ముందే దేవుడు మనకి భోజనం ఏర్పాటు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ భక్తి జీవితంలో సవాళ్ళు ఎదుర్కొన్నారు, ఒక దానియేలు భక్తి జీవితంలో సవాళ్ళు ఎదుర్కొన్నారు, షడ్రక్ మెషక్ అబేద్నెగో భక్తి జీవితంలో సవాళ్ళు ఎదుర్కొన్నారు. దేవుని మందిరానికి వెళ్తున్నందుకు, దేవుని కోసం జీవిస్తున్నందుకు, కుటుంబంలో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఒక సవాలు ఎదుర్కొంటున్నారా? దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒకరోజు అందరూ మాట్లాడతారు, ఇదిగో మీ బట్టే మేమందరూ ఆశ్రయించబడ్డాం, నువ్వు చేసే ప్రార్థన బట్టే మాకు స్వస్థ వచ్చింది, నీ బట్టే, నీ భక్తి జీవితం బట్టే దేవుడు మనకు అనుగ్రహించాడు, నీ బట్టే మేమందరం తప్పించబడ్డామని. కాబట్టి కృంగిపోద్దు, అధైర్యం చెందొద్దు. దేవుని బిడ్డ, దేవుని కోసం నిలబడండి. దేవుడు మిమ్మల్ని లేవనెత్తువాడు. దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. మీ శత్రువులపై ఏ సమస్య, ఏ కష్టం, ఏ శ్రమ, ఏ మనుషులు ఇబ్బంది పడతారో ప్రతి దానిపైన దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి అత్యధికమైన విజయాన్ని ఇస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు అంత గొప్ప సహాయం చేస్తాడు. విశ్వాసం ఉంచండి వాగ్దానం మీద. ఆయన బట్టి, దేవుడిని బట్టి శత్రువులు మీకు భయపడతారు, అక్కడి నుంచి పారిపోతారు. మీరు దేవుడు ఇచ్చే విషయాన్ని అనుభవిస్తారు. వాడి హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వచ్చాడు. సర్వశక్తిమంతుడా, జీవంగల వేసా, మీకు వేలాది వేలాది వందనాలేసి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు దేవా, మీకు వేలాది వేలాది వందనాలేసి. అవును తండ్రి ప్రభువా, కొన్నిసార్లు ప్రభావ ఎంత మంచి చేసినా ప్రభావ, ఎంత మేలు చేసినా, న్యాయంగా బ్రతికినా, పరిశుద్ధంగా బ్రతికినా ప్రభావ, కీడు చేయాలనుకునేవారు ప్రభావ, శత్రువులుగా తయారవ్వాలనుకునేవారు ప్రభావ, ఎదుగుదల ఆపాలనుకునేవారు ప్రభావ, అనేక మంది ఉంటారు ప్రభావ. ఏసయ్యా, మాకు శత్రువులపైన విజయం ఇచ్చే దేవుడు వేసే, మీకు వందనాలు వేసారు ప్రభావ. అబద్ధ సాక్ష్యాలు మా మీద చెప్పి ప్రభావ, మమ్మల్ని అనగదొక్కాలనుకున్న వారి మీద ప్రభావ మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు ప్రభావ. భక్తి జీవితంలో ప్రభావ, సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ప్రభావ మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు ప్రభావ. ఏసయ్యా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ మీకోసం జీవిస్తున్నందుకు, మీకోసం బ్రతుకుతున్నందుకు ప్రభావ ఒక శ్రమ, ఇబ్బంది ప్రభావ, తప్పుడు సాక్ష్యాలు ప్రభావించారు ప్రభావ, బాధలు గుండా వెళ్తున్నారు ప్రభావించారు.
విజయాన్ని ఇవ్వండి. దానియేలుని సింహపురంలో విడిపించినట్టుగా ప్రభా, షడ్రక్ మేషక్ అబేద్నెగోను ప్రభా అగ్ని అంటకుండా ప్రభా వారికి 4వ వాడిగా తోడైనందుకు దేవ ప్రభా, అలా వీరికి కూడా తోడైనవాడి సహాయం చేయని దేవ ప్రతిమాలుకుంటాను ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు కనాన దేశం వెళ్ళకుండా అనేక మంది ఆపదలుకున్నారు, కానీ ప్రభా వారికి తోడుగా ఉండి విజయం ఇచ్చిన దేవుడు ప్రభా, అక్కడ చేర్చిన దేవుడు ప్రభా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభా మీ మీద విశ్వాసం ఉంచుకుంటున్నారు ప్రభా, మీ వద్దకు వస్తున్నారు ప్రభా ఇసే, వారు ఎదగకుండా ప్రభా ఇసే, వారు అభివృద్ధి చెందకుండా శత్రువులు అనేక మంది ప్రయత్నిస్తున్నారేమో తండ్రి ప్రభా. అయితే ప్రభా మీ చిత్తం వారి పట్ల నెరవేర్చండి. మీరు ఉద్దేశించిన లక్ష్యంలో వారు నడిపించుకునే దేవ ప్రతిమాలుకుంటున్నాను ఇసే, మీ మేలు వారి పట్ల సమృద్ధిగా చేయమని దేవ ప్రతిమాలుకుంటున్నాను ఇసే ప్రభా. ఈరోజు అంతట్లో ప్రభావ మీ తోడు మీ సహాయం వారికి అందించండి. గొప్ప కార్యాల పట్ల చేయమని దేవ. అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధపడుతున్నారు లేవనెత్తండి, కృపను గురించుకుని దేవ. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.